ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. రానున్న 10 రోజుల్లో వృషభ రాశి వారి జీవితంలో 5 మంచి సంఘటనలు జరగబోతున్నాయి. మునుపెన్నడూ జరగని విధంగా ఇది నా జీవితమేనా అని మీకు మీరే ఆశ్చర్యపోయే విధంగా ఆ పనులు ఉండబోతున్నాయి. అంతేకాకుండా ఈ టైంలో మీకు ఒక సమస్య కూడా పొంచి ఉంది. అయితే వృషభ రాశి వారి జీవితంలో జరగబోయే ఆ 5 మంచి పనులు ఏమిటి? ఈ సమయంలో వీరికి ఎదురయ్యే సమస్యల నుండి బయటపడడం కోసం ఈ యొక్క రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు చేయటం ద్వారా వీరికి ఎదురయ్యే ఆటంకాలను సునాయాసంగా ఎదుర్కోగలరో ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ అందుతుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ సమయంలో మారుతున్న గ్రహస్థితి కారణంగా వృషభ రాశి వారి జీవితంలో 5 అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయి. ఈ మార్పులు వీరికి ఎంతో అనుకూలంగా ఉండబోతున్నాయి. అయితే ఈ రాశి వారికి ఒక సమస్య కూడా పొంచి ఉంది. దీని ద్వారా కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఈ రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక పరంగా అనేక మార్పులు జరుగుతాయి. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలను పొందుతారు. అలాగే ఎక్కువ మొత్తంలో నష్టపోవాల్సి కూడా ఉంటుంది. ఈ సమయంలో ఎలాంటి పెట్టుబడుల జోలికి వెళ్ళకపోవటం మంచిది. ఒకవేళ అత్యవసర సమయంలో పెట్టుబడి పెట్టాల్సి వచ్చినట్లయితే అతి తక్కువ మొత్తంలో మాత్రమే పెట్టుబడి పెట్టండి. అంతేకాకుండా ఈ సమయంలో ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరమని గుర్తుపెట్టుకోండి. మీరు దుబారాగా అనవసరంగా ఇష్టం వచ్చినట్లుగా ధనాన్ని ఖర్చు చేస్తే మాత్రం ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులను రేపు ఎదుర్కోవలసి ఉంటుంది. అవి ఎలా ఉంటాయి అంటే మీ దగ్గర ఉన్న సంపద మొత్తం ఇచ్చేసినా కూడా ఇంకా అప్పు చేయాల్సి ఉంటుంది. తద్వారా రుణ ఇబ్బందుల్ని ఎదుర్కోవలసి వస్తుంది. అందువల్ల ఈ సమయంలో మీరు చేసే ప్రతి చిన్న ఖర్చు కూడా ఆలోచించుకుని చాలా జాగ్రత్తగా చేయండి. అనవసరపు ఖర్చులకు పోకుండా అవసరమైన దానికి మాత్రమే ఖర్చు చేయండి. అంతేకాకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క రాశివారు మధ్యవర్తితో పనులు చేయకండి. ఎందుకంటే మీరు గుడ్డిగా నమ్మిన వారే మిమ్మల్ని నట్టేట అడ్డంగా మోసం చేసేస్తారు. మీరు ఎదుటి వ్యక్తిని నమ్మి మధ్యవర్తిగా ఉండటం ద్వారా వారు మీ సహాయాన్ని ఆసరాగా తీసుకుని మిమ్మల్ని పూర్తిగా ఇరికించేస్తారు. తద్వారా మీరు ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. దీని ద్వారా మీరు చేయని తప్పుకు శిక్ష వహించాల్సి ఉంటుంది. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశివారు తమ కుటుంబ సభ్యులతో ఈ సమయంలో ఎంతో ఆహ్లాదకరమైన జీవితాన్ని గడుపుతారు. ఈ సమయంలో మీరు కుటుంబానికి ఎక్కువ టైంని కేటాయించడం ద్వారా మీ కుటుంబానికి మీ పట్ల ఉండే భేదాభిప్రాయాలు తొలగిపోతాయి. వర్క్ ప్రెషర్ కారణంగా మీ కుటుంబానికి ఎక్కువ టైం ఇవ్వలేక ఎంతో కాలంగా కుటుంబ బాధ్యతలను పట్టించుకోకుండా ఉన్నారు. దీని ద్వారా మీకు మీ కుటుంబ సభ్యులకు మధ్య దూరం మరింతగా పెరిగిపోతూ వచ్చింది. ఈ సమయంలో మీరు మీ జీవిత భాగస్వామితోనూ మీ పిల్లలతోనూ ఎక్కువ సమయం గడుపుతూ వారి అవసరాలను తీరుస్తూ ప్రతి విషయాన్ని కూడా వారితో షేర్ చేసుకోవడం ద్వారా వారికి మీ పట్ల గౌరవం అనేది పెరుగుతుంది. ఈ సమయంలో విద్యార్థులకు చదువు పట్ల ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవాలనుకునే ఈ యొక్క విద్యార్థులు ఇంట్రెస్ట్ అనేది వీరిలో పెరగడం ద్వారా కొత్త కొత్త ఇన్వెన్షన్స్ను చేస్తారు. టెక్నాలజీ, సైన్స్, అదేవిధంగా మెడిసిన్, ఈ విధమైనటువంటి ఇంజనీరింగ్ రంగాల్లో ఉన్నటువంటి విద్యార్థులు నూతన ఇన్వెన్షన్స్ చేసి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. ఎవరైతే విద్యార్థులు విదేశాల్లో ఉన్నత చదువుల కోసం మంచి ఉద్యోగం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో అటువంటి వారికి ఇది మంచి అత్యంత అనుకూలమైన సమయం. ఈ సమయంలో మీ యొక్క విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయన్నమాట. కాంపిటేటివ్ రంగంలో ఉన్న విద్యార్థులు ప్రయత్నమే మొదటి విజయం అన్నట్లుగా మీరు ప్రయత్నిస్తూ పోతూ ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క విషయం మిమ్మల్ని తప్పక వరిస్తుంది. ఈ సమయంలో మీ జీవితంలో జరగబోతున్న 5 ముఖ్యమైన సంఘటనలు ఏమిటంటే ఉద్యోగ రంగంలో చాలా మంది చాలా కోరికలు కోరుకుంటూ ఉంటారు. ప్రమోషన్ రావాలని, ట్రాన్స్ఫర్ కావాలని, పై అధికారుల మెప్పు సంపాదించాలని, తోటి ఉద్యోగులతో ప్రశంసలు అందుకోవాలని, ఇలా ఎన్నో రకాలుగా కోరికలు కోరుకుంటూ ఉంటారు. ఈ టైంలో ఉద్యోగపరంగా మీరు ఏవైతే కోరికలను కోరుకుంటారో అవన్నీ కూడా చాలా చక్కగా నెరవేరుతాయి. ఇది మీకు ఒక మంచి సంఘటన అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో చేసే దూర ప్రయాణాలు ఈ రాశి వారికి లాభాన్ని ఇస్తాయి. ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, దూర ప్రయాణాలు చేస్తున్న వ్యక్తులకు ఈ టైంలో లాభాల వర్షం కురుస్తుంది. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళ్లేవారు, వివాహాది శుభకార్యాలకు హాజరయ్యేవారు, ఇలా ఏ రకంగా అయితే మీరు దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల్లో మీరు ఆర్థికపరమైన లాభాలను
పొందుతారు. ఎలాగంటే మీ ప్రయాణంలో మీకు ఒక ఉన్నత వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. వారి పరిచయం మీకు భవిష్యత్తులో ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా మీ ప్రయాణం ఎటువంటి ఇబ్బంది లేకుండా సునాయాసంగా జరుగుతుంది. మరొక ముఖ్యమైన సంఘటన ఏమిటంటే పరీక్షా ఫలితాలు ఎవరైతే ఈ రాశి వారు ఉన్నత విద్య కోసం లేదా ఉద్యోగం కోసం పరీక్ష రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో అటువంటి వ్యక్తులకు మీరు కోరుకున్న విధంగా రిజల్ట్ అనేది వస్తుంది. తద్వారా మీకు మంచి ఉద్యోగం లేదా మంచి కాలేజీలో సీట్ అనేది ఖచ్చితంగా లభిస్తుంది. ఎంతో కాలంగా మీరు పడ్డ శ్రమకు ఈ టైంలో ఖచ్చితమైనటువంటి ఫలితాలను లభిస్తాయన్నమాట. ఈ ఫలితం ఎలా ఉంటుందంటే మిమ్మల్ని చూసి అందరూ శభాష్ అనే విధంగా ఉంటుంది. మీరు ఒకరికి ఆదర్శంగా ఉండేలా ఈ విజయం మీకు మంచి పేరును తీసుకువస్తుంది. మరొక ముఖ్యమైన సంఘటన ఏమిటంటే మీ ఇంట్లో వివాహాది కార్యక్రమాలు జరగబోతున్నాయి. మీకు కానీ మీ పిల్లలకు కానీ వివాహం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఎంతో కాలంగా మీ ఇంట్లో ఏ శుభకార్యం జరగక శుభకార్యం చేయాలి అనుకున్నప్పుడల్లా వాయిదా పడుతూ వస్తూ ఉంది. కానీ ఈ సమయంలో మీ ఇంట్లో జరిగే ఈ శుభకార్యం వలన ఎన్నో అద్భుతమైన ఫలితాలను చూస్తారు. ఈ సమయంలో ఎంతో కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఒక దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్య ఆ యొక్క సమస్య నుండి ఈ సమయంలో విముక్తిని పొందుతారు. ఎన్ని రకాల మెడిసిన్స్ యూజ్ చేసినప్పటికీ ఎన్ని రకాల వైద్యాలు చేయించుకున్నప్పటికీ విడిచిపెట్టని దీర్ఘకాలిక ఆ వ్యాధి ఈ సమయంలో మిమ్మల్ని పూర్తిగా విడిచిపెట్టబోతుంది. తద్వారా మీరు ఎంతో శారీరక మానసిక ఆనందాన్ని పొందుతారు. ఈ విధంగా ఈ సమయంలో జరిగే ముఖ్యమైన సంఘటనల ద్వారా మీరు ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. ఇన్ని ఆనందకరమైన విషయాలతో పాటుగా ఒక చిన్న సమస్య కూడా మిమ్మల్ని వేధించనుంది. అదేమిటంటే గతంలో మీరు ఎవరితోనైనా సరే మీ వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకున్నట్లయితే మీ కుటుంబ విషయాలు, మీ పర్సనల్ విషయాలు లేదా వ్యాపార రహస్యాలు ఇలా ఎవరితోనైనా ఏవైనా విషయాలు మీరు షేర్ చేసుకుంటే అవి ప్రస్తుత కాలంలో మిమ్మల్ని చాలా బాధిస్తాయి. సంఘంలో మీ పేరు ప్రఖ్యాతులను దిగజార్చే విధంగా మారుతాయి. అంతేకాకుండా ఎవరినైతే మీరు ప్రాణ స్నేహితులుగా భావించి మీ వ్యక్తిగత విషయాలు అంటే మీ పర్సనల్ విషయాలన్నీ షేర్ చేసుకున్నారో వారే మీ రహస్యాలను బయటపెట్టి మిమ్మల్ని చెడ్డవారిగా సృష్టిస్తారు. తద్వారా మీరు ఎన్నో రకాల ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అపరిచిత స్త్రీలతో వ్యక్తిగత సంబంధం మీకు అంత మంచిది కాదు. ఇలాంటి సంబంధం ద్వారా మీరు మీ జీవిత భాగస్వామితో అనేక ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఇక ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధన ఒకసారి చూసి తెలుసుకుందాం. ఈ యొక్క రాశి వారు దేవతారాధన చేయవలసింది ఏంటంటే సోమవారం శివాష్టకం చదవండి, హనుమాన్ చాలీసాను నిత్యం పఠించండి. గురువారం నాడు ఈ యొక్క రాశి వారు దత్తక్షేత్రాన్ని దర్శించినట్లయితే చాలా చక్కటి శుభ ఫలితాలను పొందుతారు. ఇక ఈ సమయంలో మీరు ఎదుర్కొనే సమస్యల నుండి బయటపడడం కోసం చేయవలసిన పరిహారాలను ఒకసారి మనం చూసుకుంటే శనీశ్వరునికి తైలాభిషేకం చేయడం ద్వారా నిందల నుండి బయటపడగలరు. కాలభైరవునికి గారెల దండ నైవేద్యంగా సమర్పించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. ఈ టైంలో మీకు తోచిన విధంగా ఎంతో కొంతమంది అనాథలకు అన్నదానం చేసినట్లయితే అన్నపూర్ణాదేవి కటాక్షలను ఈ యొక్క రాశి వ్యక్తులు పొందడం జరుగుతుంది. సో చూశారు కదండి, రానున్న 10 రోజుల్లో వృషభ రాశి గల జాతకుల వారికి వీరి యొక్క జీవితంలో జరగబోయే 5 మంచి పనులు ఏమిటి, ఈ సమయంలో వీరికి ఎదురయ్యే సమస్యల నుండి బయటపడడం కోసం ఈ యొక్క రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు చేయటం ద్వారా వీరికి ఎదురయ్యే ఆటంకాలను సునాయాసంగా ఎదుర్కోగలరు అనేది ఈ వీడియోలో మనం చూసి తెలుసుకున్నాం కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే వృషభ రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.